హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. కరివేపాకు పులుసు రెసిపీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కూరల్లో కానీ పప్పుల్లో ఎందులోకైనా సరే కరివేపాకు వేసినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు కరివేపాకుతో ఇలా ఒక్కసారి పులుసుని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక తెల్ల గిన్నె పెట్టుకోండి. దాంట్లోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చక్కగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కట్టల దాకా కరివేపాకును తీసుకున్నాను. కరివేపాకును శుభ్రంగా ఒలిచేసి కడుక్కుని వేసుకోవచ్చండి. బాగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వేసుకుని ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఈ కరివేపాకు పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు చూసారు కదా, ఈ స్టేజ్ వచ్చే వరకు కరివేపాకుని బాగా వేయించుకుంటే ఈ కరివేపాకుని గ్రైండ్ చేసినప్పుడు కూడా చక్కగా పొడి పొడిగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలోనే పులుసు తయారు చేసుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి. 1 చెంచా చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకుని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా సరే ఇలా తెల్ల గిన్నెల్లో వండితేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయల్ని 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. ఈ పులుసు రెసిపీలో మనకి ఎక్స్ట్రాగా కర్రీ అంటే వెజిటేబుల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఎక్కువగా ఉల్లిపాయలు ఉండేట్టు చూసుకోవాలండి. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలని కొద్దిగా వేయించుకోవాలండి. మూత పెట్టేసి ఉంచేస్తే మనకి ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి. బాగా డీప్ ఫ్రైగా వేగాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకోవాలి. అలాగే ఒక 3 నుంచి 4 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి పులుసు రెసిపీలో చాలా బాగుంటుందండి. అట్లా ఉట్టివి కూడా తినేసేయచ్చు పులుసులో. తర్వాత గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని వేసుకోవాలి. చూసారు కదా, ఇది మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్క పొడి పొడిగా వచ్చింది. అంటే మనం ముందుగా వేయించుకునేటప్పుడే కొద్దిగా మంచిగా వేయించుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు వాటర్ కూడా పోసే అవసరం లేకుండా చక్క పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి తగినట్టుగా ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకోవాలండి. తర్వాత కారం ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుసు రెసిపీలో మనం మెయిన్గా వేసుకోవాల్సింది సాంబార్ పొడి అండి. చాలా బాగుంటుంది ఈ సాంబార్ పొడి ఫ్లేవర్ అయితే కనుక. ఈ చిన్న స్పూన్తో నేను ఒక 2 స్పూన్ల దాకా సాంబార్ పొడి వేసుకున్నాను. బయట కొన్నదైనా సరే పర్వాలేదు, ఇంట్లో మీరు చేసుకున్నదైనా సరే పర్వాలేదండి. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఈ సాంబార్ పొడి వేసిన తర్వాత ఆ కరివేపాకు ఫ్లేవర్ కానీ సాంబార్ పొడి ఫ్లేవర్ కానీ మనకి స్మెల్ భలే మంచిగా వస్తుందండి. 1 నిమిషం ఈ పొడులన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసును వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా చిన్న నిమ్మకాయంత సైజులో ఉన్న చింతపండును తీసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని దీనిని చిక్కగా గుజ్జు తీసి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను గుజ్జు తీసుకున్నది కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను. మీరు బాగా పలచగా ఉంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. చిక్కగా గుజ్జు తీసుకుంది వేసుకుని అందులోనే ఈ పులుపుకి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి. వాటర్ ముందుగానే ఎక్కువగా పోసేయద్దండి, చూసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ టీ గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం మరీ ఎక్కువగా అయిపోతే కూర తీయగా అయిపోతుంది కాబట్టి బెల్లం 1 టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. మనకి బాగా ఉడికిన తర్వాత మనం వేసుకున్న ఆయిల్ అనేది చక్కగా ఇలా పైకి తేలుతూ ఉంటుంది. అలాగే పులుసులో మనం వేసుకున్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోయి పులుసు చక్కగా దగ్గరగా అయ్యే వరకు ఇలా బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఇది మనం అన్నంలోకే కాదు చపాతీలోకి, దోశల్లోకి కూడా తినచ్చండి. 2-3 రోజులైనా కూడా ఈ పులుసు అనేది పాడవదండి, చక్కగా నిలవ ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కరివేపాకుతో వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకుని తినండి. మనకి జుట్టు పెరుగుదలకి కూడా చాలా మంచిది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. పిల్లలకు కూడా చేసి పెట్టచ్చండి. పులుసు రెసిపీ ఇలా కొద్దిగా టేస్టీగా చేశారంటే చక్కగా తింటారు పిల్లలు కూడా. తప్పకుండా మీరు కూడా ఈ పులుసు రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని వేడివేడి అన్నంలోకి పులుసుని కొద్దిగా సర్వ్ చేసుకుంటున్నాను. వేడివేడి అన్నంలోకి ఇలా పులుసు వేసుకుని చక్కగా నిండుగా కలుపుకుని తినండి. ఎంత అన్నమైనా సరే తెలియకుండానే తినేస్తారండి, అంత బాగుంటుంది పులుసు. తప్పకుండా దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి వెళ్తుందండి. తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.